147 కీర్తన 14వ వచనంలో కూడా ఓ చక్కని మాట దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయువాడు యేసయ్యే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా సమాధానం లేనివాడు ప్రతి ఒక్కరూ చెప్దాము, శాంతిని కోరుకున్నవారు ప్రతి ఒక్కరూ చెబుదాము, మంచి గోధుమలతో తృప్తిపరచబడాలని ఆశపడే వాళ్ళందరూ ఈ వాక్యం చెప్దాం. అందరు నాతో కలిసి చెప్పండి. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు యేసయ్యే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా శాంతి సమాధానమే కోరుకుంటాం. ఎక్కడ కోరుకుంటామంటే సరిహద్దులలో, అంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి శాంతి సమాధానమే కోరుకుంటాం. ఈ రోజుల్లో దైనందిన జీవితంలో చూస్తున్నట్టయితే లోకంలో భార్య భర్తకి సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య శాంతి సమాధానం లేదు, వాళ్ళకి క్షేమం అసలు కలగని పరిస్థితి. అదే సెలవిస్తూ ఉన్నాడు, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేస్తాను నేను. సరిహద్దులు అంటే ఈ బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ చుట్టూ సమాధానం అని కాదు దాని అర్థం. అంటే కుటుంబాల మధ్య సమాధానం ఇస్తాడు దేవుడు, కుటుంబాల మధ్య శాంతి సమాధానాన్ని దయచేస్తాడు. భార్యాభర్తకి సమాధానం లేకపోతే దేవుడి సమాధానాన్ని అందిస్తాడు. తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం లేకపోతే దేవుడు సమాధానం అందించగల దేవుడు మన యేసయ్య. అంత మాత్రమే కాదు, స్నేహితులతో సమాధానం ఉండదు, ఒక్కొక్కసారి బంధువులతో సమాధానం ఉండదు. ఏది ఏమైనప్పుడు దేవుడు ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం నేనే ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.